ఏఐటీసీ ఆధ్వర్యంలో మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారనేసి ఇక్కడ ఇందిరా పార్క్లో వాళ్ళు ధర్నా చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న ఏంటి మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఎట్లా ఇబ్బంది పడుతున్నారు మీరు? దాదాపుగా అయితే గిరాకులు అయితే బాగా తగ్గినాయి. అప్పటికి ఇప్పుడు చూసుకుంటే ఒక 20-30% అయితే కొంచెం డల్ అయిపోయినాయి. అప్పట్లో ఎంత సంపాదించేది రోజుకి, ఇప్పుడు ఎంత వస్తున్నది? అంతేనే మన నడిపేదాని ప్రకారం ఉంటుంది అది తప్ప. అప్పుడు డీజిల్కి వచ్చేంత 1000 రూపాయలు 1200 అట్లా వచ్చేవి. ఇప్పుడు మరి కొంచెం ఉదయం 6-7 గంటలు 8 గంటలకు ఎట్లా వెళ్ళి 9 గంటలకు వస్తే కానీ అప్పుడు కొంచెం ఈజీగా వచ్చేవి, అంటే మామూలుగా ఎటు వెళ్ళినా వచ్చేవి. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ కొంచెం బాగా కష్టపడితే తప్ప సేమ్ 800-1000 రూపాయలు వచ్చేవి కావు ఇప్పుడు. చెప్పండి. అప్పుడు డైలీ 1000 రూపాయలు సంపాదించేది. ఈ మహాలక్ష్మి పథకం పెట్టింది మాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు, కానీ ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్ల వల్ల మేము చాలా నష్టపోతున్నాం. బైక్లలో నడిపేటోళ్ళు మెయిన్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నడుపుతున్నారు, డాక్టర్స్ నడుపుతున్నారు, జిహెచ్ఎంసీలో పనిచేసేటోళ్ళు నడుపుతున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ దాదాపుగా నడుపుతున్నారు. ఎగ్జాంపుల్గా మా బామ్మర్దే బైక్ నడుపుతున్నాడు. వాళ్ళు ఈ బైక్ల వల్ల మా ఉపాధి చాలా కోల్పోతున్నాం. గవర్నమెంట్ బైక్లను బంద్ చేస్తే అంతో కొంత మేము బతకగలం. ఫ్రీ బస్సు పెట్టండి, దానికి మేము వ్యతిరేకం కాదు. కాకపోతే మా ఉపాధి కూడా మాకు చూపించండి. ర్యాపిడో వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేస్తారు అనుకుంటారు మీరు? గవర్నమెంట్ బంద్ చేస్తే ఆటోమేటిక్ అయిపోతుంది కదా, గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. మేము కంట్రోల్ చేయొచ్చు, కొట్లాడితే ఇల్లీగల్ అవుతుంది కదా. లీగల్గా వెళ్ళాలని ఈ ధర్నాలు చేస్తున్నాం ఇప్పుడు మేము. అంటే ఆటోలో ఎక్కువ ఉంటుంది కదా, ర్యాపిడో అయితే బైక్ తక్కువ ఉంటుంది కదా. బైక్ వాళ్ళు బైక్ తక్కువ ఉంటుంది కానీ వాళ్ళు కూడా బతకాలనుకుంటే వాళ్ళకి ట్యాక్స్ ప్లేట్ పెట్టండి. వైట్ ప్లేట్ మీద ఏ రూల్స్ ప్రకారం పెడుతున్నారు? ట్యాక్స్ ప్లేట్ పెట్టండి, ట్యాక్స్ ప్లేట్ మీద నడపండి. ట్యాక్స్ ప్లేట్ అయితే వాళ్ళు ఫిట్నెస్ ఇవన్నీ చేయించుకోరు కదా. మాకెందుకు వచ్చిన గొడవరా బాబు అని సైలెంట్గా ఉంటారు. మెయింటెనెన్స్ అవన్నీ వాళ్ళు సైలెంట్గా ఉంటారు. మెయిన్ థింగ్ ఎఫెక్ట్ పడ్డది బైక్లో. ఫ్రీ బస్ పెట్టండి, దాని మీద 20% ఎఫెక్ట్ పడ్డది. బైక్ల వల్ల అయితే చాలా నష్టపోయినాం. వాళ్ళు 10 రూపాయలకి ఎక్కించుకోపోతారు, 20 రూపాయలకి ఎక్కించుకోపోతారు. మేము 5 లక్షల ఆటో కొని మేము రోజుకి 500 కూడా సంపాదించలేకపోతున్నాం. మా డిమాండ్ మెయిన్ బైకులు బంద్ చేయాలి. మాకు 12,000 ఫర్ ఇయర్ ఇస్తున్నారు కదా, ఈ బడ్జెట్లో మాకు అసలు పెట్టలేదు. మేము కోరుకునేది మాకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే దాని ద్వారా మాకు అన్ని సదుపాయాలు అందుతాయి. మెయిన్ థింగ్ మేము కోరుకున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి నుంచి వస్తున్నాము. ఆల్రెడీ ఉప్పల్లో అటాక్ చేశారు. అటాక్ చేస్తే మేము సమాధానం చెప్పి వచ్చాము సార్ పోలీసు వాళ్ళకు. ఏమని? సార్ మేము ధర్నాకి వెళ్తున్నాము, వెళ్ళండి బాబు, గొడవలు కానియకుండా అని. ఆంది వేలు వస్తుంటేనే అసెంబ్లీ కాడ మా ఆటోని ముట్టడి చేసేసారు. కట్టెలతో కొడుతుర్రు, మమ్మల్ని తీసేసి ఆటోలోకి వెళ్ళి తీసేసి ఫోన్ వ్యాన్లో వారేయడం జరిగింది. మేము రిక్వెస్ట్ చేసినాం, సార్ మేము మా కడుపు తిప్పలోకి వెళ్తున్నాం సార్, మాకు పంపించండి సార్ అంటే, అలా కాదు బాబు మీరు ధర్నా చౌక్ వెళ్ళే అవసరమే లేదు, మీరు వ్యాన్లో వెళ్ళండి, నా వ్యాన్లో పంపుతా మీకు ధర్నా చౌక్ అని అబద్ధాలు చెప్పి ఆ ట్రాఫిక్ సీఐ మరి ఎవరు అని నేను చూడలేదు, అతను తీసుకుపోయి మమ్మల్ని అందరినీ ముట్టడి చేస్తే ఆ వ్యాన్ డ్రైవర్ మేము ఇక్కడ వచ్చేది ఉంటే ఆయన అక్కడ తీసుకుపోతుంది సార్. మాకు రూట్ తెలియదా, మాకు హైదరాబాద్ తెలియదా సార్, మేము ఇక్కడ కాదు సార్ పోయేదంటే, నీ ఆటో వెనుక వస్తుంది బాబు, నీ ఆటో వెనుకరా, మేము రాము సార్, మాకు కావాల్సింది బాధ ఇది, మా కడుపు తిప్పల గురించి కొట్లాడటానికి వచ్చినాం, మమ్మల్ని పోనిస్తారా పోనీయరా అని అడిగినాను సార్. సార్ ఏమన్నారంటే, బాబు మీరు పోయే రైట్స్ లేవు, మేము చేసే బాధ్యత మా పదవి ఏం చేస్తున్నామంటే, మీరు చేసుకోండి సార్, మాది మేము చేస్తామంటే ఒక మాట కూడా లేదు సార్. సగం దూరం పోగానే నేనే డోర్ తీసేసాను, వ్యాన్ది తీసేసి మా అంతా యువకులంతా దిగి రోడ్డు మీద కూర్చోమంటే రోడ్డు మీద కూర్చున్నాం. మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళందరికీ చెప్పాము, దయచేసి రిక్వెస్ట్, మా కడుపు తిప్పల గురించి మేము పోతున్నాము, మమ్మల్ని పోనీయండి సార్, మా రాష్ట్ర నాయకులు అక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేది ఉంది అని చెప్పి సార్ చెప్తే, ఆ సారు ఇప్పుడు మీ ప్రాబ్లమ్స్ ఏంది ఆటోకి సంబంధించి? ఇప్పుడు మహాలక్ష్మి వచ్చినందుక లేకపోతే దేనికి సంబంధించి? మీ బస్సు ఫ్రీ పెట్టిరా, అప్పటి నుంచి మా పరిస్థితులు ఆగమే సార్. పరిస్థితి ఆగం చాలా ఘోరం సార్. మా పరిస్థితుల గురించి ఎవరికి చెప్పదు, చెప్తే అందరు నవ్వుతారు సార్, ప్రెస్ వాళ్ళు నవ్వుతారు, లీడర్లు నవ్వుతారు, అందరు నవ్వుతారు. మా ఆటో వాళ్ళు అంటే అంత హీనంగా చేసి పారేశారు రేవంత్ రెడ్డి గారు. ఫ్రీ బస్ వల్ల మీకు వచ్చిన నష్టం ఏమైతే? ఎవరు ఎక్కుతారు సార్, ఎవరు ఎక్కుతారా? సంకల ఆధార్ కార్డు పెట్టుడు, చేతులు ఆధార్ కార్డు పెట్టుడు, బ్యాగులు ఆధార్ కార్డు పెట్టుడు, ఎక్కిపోవుడే. ఎక్కువ మాట్లాడితే ఏమంటారు, ఆటో కూడా ఆధార్ కార్డు పెట్టాలి నానే అని అంటారు ఆడోళ్ళు. ఫ్రీ మాకు ఆడోళ్ళు అంటారు, ఫ్రీ ఎక్కుతూనే ఉంటాము. మా కాంగ్రెస్ పార్టీ ఫ్రీ బస్ ఇచ్చిర్రు, మీకు కూడా ఫ్రీ ఎక్కించుకోపోరు. మాకు కడుపుంది సార్, మాకు పిల్లలు, మీరు ఎక్కితే మాకు డబ్బులు వస్తుంటే కూడా ఒక నిమిషం కూడా ఎక్కరాలు. దిగిపోడు. ఫ్రీ బస్సు లేనప్పుడు రోజుకి ఎంత సంపాదించారు, ఇప్పుడు ఎంత సంపాదిస్తారు? నేను గతంలో ఫ్రీ బస్సు లేనప్పుడు 1500 రూపాయలు అక్షరాల సంపాదించుకోపోయేది. నాకు 2 కొడుకులు 2 బిడ్డలు, నేను 1500 సంపాదించుకోపోయేది. 500 ఖర్చు పోయినా 1000 రూపాయలు ఇంటికి ఇచ్చేసాను నేను. అలాంటిది అలా 750 సంపాదిస్తలే నేను. అంత ఘోరమైన పరిస్థితి అయింది. ఈ పరిష్కారం అయింది, మరి ఏం చేస్తాం?
ఆయన గద్దె ఎక్కిండు, మరి ఆయన చెప్పేటట్టు వినాలని సరే ఆయన ఒక హామీ ఇచ్చిండు. ఆ హామీ గురించి అయినా పోరాటం చేద్దామని వీడికి వచ్చినాం సార్. ఈడు 1000 రూపాయలు ఇస్తున్నాడు కదా సంవత్సరానికి 12,000 చొప్పున. అవి ఇయ్యడు సార్, ఇక ఆయన ఇయ్యడు. అరే సార్ మా దరఖాస్తులు మా పేపర్లు లేవు ఇచ్చడం అనేది. ఆల్రెడీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మహాలక్ష్మి పథకం పెట్టినట్టు మాకు కూడా పథకం స్టార్ట్ చేస్తే మాకు కూడా నమ్మకం ఉంటుంది కదా, ఇవ్వకపోతే రేపు వస్తాయేమో అన్నట్టుగా. ఆ వచ్చే ఆలోచన లేకనే ఇంత దూరం రావడం జరిగింది. మాకు వచ్చినందుకు ఇన్ని కష్టాలు సార్. గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటారు అసలు? మహాలక్ష్మి పథకం లేపేయాలి సార్. మహాలక్ష్మి పథకం సార్కి అర్థమవుతలేదా? సార్ చూస్తలేడా టీవీ? సార్కి చేతి కింద మనుషులు ఉన్నారు, వాళ్ళు చూస్తలేరా? సార్కు ఆడవాళ్ళు కూడా తిడుతున్నారు. పుంటికూర బెండకాయలు బ్లేజ్లు కుట్టుకుంటారు, చిన్న పిల్లానికి అన్నం తినిపిస్తారు బస్సులలో. ఇవన్నీ చూస్తురుగా, ఇది చూసన్నా సార్ అర్థం చేసుకోవాలి. ఇది పరిస్థితి. ఫ్రీ బస్ ఎత్తారు, ఎట్లా ఎత్తకపోతే మాకు ఇది 12,000 రూపాయలు కావాల్సిందే. భారీ ఎత్తున ధర్నాలు చేయవలసిందే. ఇక్కడ యాదాద్రి నుంచి వరంగల్ హైవే నుంచి యాదాద్రి హైదరాబాద్కు బస్సులు కూడా రాకుండా ధర్నాలు చేస్తాం. 7 వరకు అయితే 6 వరకు. మహాలక్ష్మి పథకం కూడా చాలా ఇబ్బంది అయింది సార్ ఆటో డ్రైవర్లకు. ఎందుకంటే సార్ పెట్టిండు బాగానే ఉంది, అది కానీ వాళ్ళు అడగలే పెట్టిండు. ఇప్పుడు లక్షల మంది ఉన్నాం సార్ మేము ఆటో డ్రైవర్లు, ప్రతి ఊరిలో ఉన్నాము, ఎక్కడైనా ఉన్నాము. ఒక్కసారైనా మరి ఇలా బతికేంది, ఇలా పిల్లలేని రోడ్డు మీద పడతారని సార్ ఒక్క మాట కూడా ఆలోచించలేదు. నెలకు 1000 రూపాయలు చొప్పున సంవత్సరం 12,000 ఏం చేస్తారు సార్? మాకు ఇంకా పిల్లలు సంసారం మేము నడిపేదని ఆ పూట పోయి తెచ్చుకుని తింటోళ్ళం మేము. నీకు నెలకి 1000 రూపాయలు ఇస్తే ఏమొస్తుంది? డిస్టిక్లో అయితే మరీ ఘోరం. ఇక్కడ పట్టణం ఏదో సముద్రం కాబట్టి ఎట్లా అట్లా బతున్నాం మేము. నేను సిటీలోనే ఉంటాము. డిస్టిక్లలో ఏమవుతుందంటే ఒక బస్సు వస్తుంది సార్, అది గంట 2 గంటలు ఎప్పుడో బస్సు వస్తుంది. ఇక్కడ 5-6 బండ్లు సీరియల్ ఉంటాయి. ఇక్కడ ముందల బండ్లో కూర్చోమంటారు. వాడికి 5-6 మంది ఎక్కితేనే మనకి కూలి పడుతుంది అడిగిపోయే వరకు, లేకపోతే డీజిల్ పాయలు రావు. ఆ 5-6 మంది ఎక్కే వరకు అలా 4 ఎక్కుతారు. ఇంకా 4 గురించి చూసేవరకు బస్సు వస్తుంది. బస్సు వచ్చింది పోదాం పాంటారు. వాడు తలకాయ కొట్టుకుని వాడు తాగుతుండు, వాడు మెంటల్ అవుతుండు, వాడు ఆటో ఇడిచి పెట్టిపోతుండు. ఆగం రకరకాల వాడు మెంటల్గా చచ్చిరు కొంతమంది. అంటే గతంలో ఎంత సంపాదించే ఇప్పుడు ఎంత సంపాదించారు? మహాలక్ష్మి పథకం రాకముందుకు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? గతంలో ఎంత సంపాదించేది? అంత అప్పుడు ఎంత పైసలు వచ్చేది? డీజిల్ పోను అన్నీ ఏమైనా వచ్చేది? ఇప్పుడు ఎట్లా వస్తుంది? 500-600 చేసేది, ఇప్పుడు 300-400కే పరిమితం అవుతుంది. చాలా మంది రెంట్కి తీసుకున్న ఆటోలు కూడా ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నది? కిరాయి సార్ ఇప్పుడు 300, 350, 400 ఉంది ఆటో కిరాయి. ఈ రోడ్డు మీద ఓలా ఊబర్, ఇప్పుడు ఓలా ఊబర్ వచ్చినాయా, బైకులు వచ్చినాయి. డిస్టిక్లో మొత్తం డిస్టిక్ బండ్లు వచ్చినాయి. డిస్టిక్ బండ్లది కూడా ఇప్పుడు డిస్టిక్ బండ్లది కూడా కొంచెం ఎట్లా ఉందంటే, పిల్లలు చదువుకోరు, జాబులు లేవు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏం చేయాలి, ఒక ఆటో కొనుక్కుందాం అనుకుంటారు. మనకు సిటీలో పర్మిట్ లేదు, బంద్ చేసిర్రు. డిస్టిక్ బండ్లు ఇది 5,50,000 ఇక్కడ ఉంది సిటీ పర్మిట్. డిస్టిక్లో అయితే 2,80,000కి వస్తుంది. సరే అనే బండి తెచ్చుకుంటారు, నడుపుకుంటారు. ఈడ పర్మిట్ ఉంటే ఈయనే తీసుకుంటారు. ఈడ పర్మిట్లు బంద్ చేసారు కాబట్టి ఆ పర్మిట్లు కూడా చేయాలి. 20,000 పర్మిట్లు రిలీజ్ చేయాలి, వాళ్ళని కూడా ఆదుకోవాలి. ఏం చేస్తే గవర్నమెంట్ ఏం చేస్తే మీకు బాగుంటుంది అనుకుంటారు? గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది అంటే మాకు 24,000 ఇవ్వాలి సార్. ఆటో డ్రైవర్ 24,000 ఇవ్వాలి. 12 అన్నారు కదా, 24,000 మాకు ఇవ్వాలి. ఇప్పుడు గవర్నమెంట్ అప్పే ఉంది అంటుండ్రి. ఇప్పుడు గ్యాస్ అని పెట్టింది సార్, 500 గ్యాస్ అన్నాడు. 500 గ్యాస్ ఇస్తలేడు, 1000 రూపాయలు ఇవ్వాలంటే తర్వాత ఇస్తాడంటే నా చెక్ బౌన్స్ ఉంది, అది అలానే కట్ అయిపోతుంది. ఒక రకరకాలు ఉంది. ఒక 500 ఉన్నాయి నా కాడ. మా దోస్తే ఉండు అలా 200 ఇవ్వన్నా నాకు గ్యాస్ అయిపోయిందంటే, అవి 500 పెట్టి తెచ్చుకోండి. 1000 రూపాయలు కాకనే మేము దాస్తుంటివి. 500 చేస్తానని అదేముంది, ఏ పటాటే ఉంది అది. ఎక్కడ ఏం పనులు అవపడతలేవు. ఆ బస్సులు ఎక్కేదే అవపడుతుంది మాకు గవర్నమెంట్ పని. ఏం చేసినట్టు వాళ్ళ విధానం కూడా ఏమో చక్కగా లేదు. ముఖ్యంగా ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యలు పట్టించుకోవడంలో విఫలం కావడం జరిగింది. మా గత 10 సంవత్సరాల క్రితం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఆటో మీటర్ ఛార్జీలు పెంచడం జరిగింది. మేము అనేక దఫాలుగా ఆందోళన చేసిన, విజ్ఞప్తి చేసిన, గత ప్రభుత్వం పెడచెవిన పెట్టడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. దాంతోపాటు ఆటో క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పి వాళ్ళు వాగ్దానం చేయడం జరిగింది. అప్పుడప్పుడు మహాలక్ష్మి పథకం ద్వారా
ఫ్రీ బస్ వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లు ఆదుకుంటామని చెప్పి ఆటో డ్రైవర్లు మా కార్మికులే అని చెప్పి గత 7 నెలలు అయినా కూడా ఈరోజు కూడా అసెంబ్లీలో అదే చెప్తున్నారు. కానీ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా ప్రకటించలేదు, ఆటో డ్రైవర్లు కేటాయించలేదు. మాకు ఈ ప్రభుత్వం చేస్తానంటుంది కానీ ఇప్పటివరకు చేసిన దాఖలాలు లేవు. గత 6 నెలల నుంచి ఫ్రీ బస్సు వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లు ఆదుకోవాలని చెప్పి మేము ఆందోళన చేస్తున్నాం. అదేవిధంగా ఆటో క్యాబ్ మీటర్ ఛార్జీలు పెంచాలా, ఓలా ఊబర్ రాపిడి ఏదైతే కమిషన్ ఉందో దాన్ని తగ్గించాలని చెప్తున్నాం. మాకు ప్రభుత్వం హామీ ఇచ్చింది, 0 యాప్ తీసుకొస్తానని చెప్పింది. అటు ప్రయాణికులకు ఆటో క్యాబ్ డ్రైవర్లకు మేలైన ఆ యాప్ తీసుకొస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు ఇవ్వలేదు కాబట్టి మేము ఆందోళన కార్యక్రమంలో రావడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఆటో క్యాబ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి. లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆటో క్యాబ్ సంఘాలన్నింటినీ డ్రైవర్లందరూ ఐక్యం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిస్తామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఏమీ లేదు. ఎందుకు ఏం చేయదా గవర్నమెంట్? ఏం చేసింది? 7 నెలలు అవుతుంది. ఏం చేస్తుంది చెప్పండి? ఏం లేదు. చెప్తున్నాం కదా, మా పర్మిట్ ఆటోలు మేము సిటీలో తిరుగుతున్నాం. పర్మిట్ లేని ఆటోలు సిటీలో ఎంటర్ అవుతున్నాయి. ఎంటర్ అయిన తర్వాత ఈ బండ్లు ఆ బండ్లు అంటే ఉన్న పబ్లిక్ కొంచెం ఆటోలో క్యాబ్లలో పోయేది. జనాభా పెరుగుతుంది, దాని తగ్గట్టు మీకు ఎందుకు గిరాకీ దొరుకుతలేదు మరి? నేను చెప్తున్నా, ఓలా ఊబర్ వచ్చి నుంచి మొత్తం ఖరాబ్ అయిపోయింది. మీకు సిటీ పర్మిట్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి, సిటీ పర్మిట్ ఉన్నది వాళ్ళకి ఇవ్వండి, తప్పలేదు. డిస్ట్రిక్ట్లోకి ఎట్లా ఇస్తారని చెప్పండి, డీజిల్ బండ్లకి ఎట్లా ఇస్తారు చెప్పండి. డీజిల్ బండ్లు లేవద్దని సిటీలో ఎప్పుడు చెప్పారు, 2000 కింద చెప్పారు. డీజిల్ బండ్లకు నువ్వు ఓలా ఇస్తున్నావు, ఊబర్ ఇస్తున్నావు, అవి సిఎన్జీకి ఇవ్వండి, ఎల్పీజీకి ఇవ్వండి, సిటీ పర్మిట్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి. డిస్ట్రిక్ట్ బండ్లకు ఇవ్వద్దు కదా, అది రూల్ ఉంది ఎప్పటి నుంచి. మరి ఎందుకు డిస్ట్రిక్ట్ బస్సు అంటే డిస్ట్రిక్ట్ ఆటోలను ఎందుకు పట్టించుకుంటారు? అధికారులు కావాలని చేస్తారా, వదిలేస్తారా? ఎందుకు వాళ్ళు పట్టించుకుంటే మాకు సమస్యనే లేదు. మా ఫైనాన్స్ కట్టలేకపోతున్నాం మనం. వాళ్ళకి ఏముందంటే ఎవడు అడుగుతాడు, మాకేమో చెడు బిందాస్ నడిపిస్తాం. ఒక్కోటి 25 బండ్లు 30 బండ్లు ఏందన్నా అంటే కాక ఒకటి పట్టుకుంటాడు, కాక మేము బిందాస్ నడిపిస్తున్నాం. ఇదే రూబాబు అయిపోతుంది బస్ కథ. పట్టుకొని నాది అడుగు నాది లేడు. వాళ్ళని టైట్ చేయండి, మాకు దేవుని దేవుల కారోబార్ జరుగుతుంది. ఇప్పుడు జరుగుతలేదు. 25% కూడా లేదా. ఒక 1000 రూపాయలు తీసుకుపోయేటోళ్ళు 250 350, ఆటో కిరాయి 300 రూపాయలు ఉంది. ఇల్లు నడిపియాలి, మా ఆటో ఫైనాన్స్ కట్టుకోవాలి. ఆటో కిరాయి ఎట్లా వెళ్తుంది, డీజిల్ ఎట్లా వెళ్తుంది, ఇంట్లో పిల్లం పొరగాలి చదువులు ఎట్లా వెళ్తుంది, ఎట్లా మరి? పిల్లలు పెద్ద చేతికి వచ్చి కొద్దిగా వాళ్ళు ఇంత పని చేస్తారు, వాళ్ళ సమస్య తీరిపోతుంది. మా పిల్లలు, నాకు 2 కొడుకులు, వాళ్ళు కొంచెం ఏదో జాబ్ చేస్తారు, అదే ఇల్లు కిరాయి కట్టుకుంటే ఏదో జీవనోపాధి నడిపిస్తున్నాం. సేవింగ్ వచ్చలేదు. సేవింగ్ అనేది 1 రూపాయి సేవింగ్ లేదు. ఈ 7 ఏళ్ళ నుంచి అయితే నరకం అనుభవిస్తున్నాం. డిస్ట్రిక్ట్ ఆటలు ఆపండి. 2,50,000 రూపాయలు మేము పర్మిట్ పెట్టి తీసుకుంటున్నాము, వాళ్ళు 2,50,000 బండి తీసుకొని వస్తున్నారు. వాళ్ళకి మాకు తేడా ఏమో చెప్పండి. ఆపండి. यूनियन तो మాట్లాడినాము. తర్వాత ఫైనాన్స్ ఏమంటారు, తుమ్లా యూనియన్ से बात करो भाई, हम लोग क्या करते हैं, यूनियन कुछ भी नहीं पता अपन क्या करेंगे, बोला भाई यूनियन टाइट करो तो नहीं आता. ఇట్లా అంటారు వాళ్ళు బిందాగా ఫైనాన్స్ చేస్తారు. కోసా గాడి అవుతా క్యా ఫైనాన్స్ ఉన్నా అంటారు. కట్టకపోతే నెంబర్ ఇచ్చేస్తాడు, బండి సీజ్ అయిపోతుంది. మళ్ళీ 7 డైలీ ఫైనాన్స్ ఏదో తీసుకురావాలి. గవర్నమెంట్ మీకు ఏం చేస్తే మీకు బాగా అనిపిస్తుంది అంటే? గవర్నమెంట్ కూడా ఆల్రెడీ 12,000 అన్నది, నెలకు 1000 రూపాయలు అన్నది ఇచ్చి హెల్త్ ఇన్సూరెన్స్, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు, కిరాయిలో చాలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ 12,000 ఇచ్చినా కానీ, ఇది ఏమైనా చేసినా సాయం చేసినా కానీ అనుకుంటే మేము గవర్నమెంట్ ఏమైనా మాకు చేస్తున్నారు, మాకు మాట్లాడలేదు. ఒక వ్యక్తి ఏమంటే కౌశల్ రెడ్డి, నేను ఏమంటున్నా అసెంబ్లీలో దీని గురించి బిల్ పెట్టలేదు ఇప్పటిదాకా, దీని గురించి మాట్లాడలేదు అని మాట్లాడుతున్నారు. వాళ్ళే మాట్లాడుతున్నారు వాళ్ళ అసెంబ్లీలో. ఇప్పుడు బడ్జెట్ కేటాయిస్తారు అన్నిటికీ. మాలంటే అంటుంది కదా, ప్రతిపక్షాలు మిమ్మల్ని రెచ్చగొడుతున్నాం, మీరు రెచ్చగొడితే మీరు ఉద్యోగాలు చేస్తారేమన్నా? ఏమీ లేదు. మా ఐఐటీసీ ఇప్పుడు 100 సంవత్సరాల యూనియన్ మాది. ఇప్పుడు యూనియన్ కాదు, ఇది 100 సంవత్సరాల యూనియన్. మేము ఎప్పుడైనా కానీ వేరే సమస్యలను కానీ పోరాటం చేస్తూనే ఉంటాం. మోటార్ సంబంధించింది అట్లా ఇంకేమీ లేదు. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం అంతే గవర్నమెంట్ నుంచి, ఇంకేం లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఓలా ఊబర్తో పాటు మహాలక్ష్మి ఆ స్కీమ్ వచ్చిన కప్పటి నుంచి మాకు మొత్తం డైలీ వేజ్గా సంబంధించి చాలా వరకు మాకు గిరాకులు తగ్గుతున్నాయి. ప్లస్ ఏంటంటే జిల్లా నుంచి వచ్చిన బండ్లు కూడా ఇక్కడ సిటీలో వితౌట్ పర్మిట్తో కూడా వాళ్ళు ఇక్కడ సిటీలో కూడా నడుపుకుంటారు. సో దాంతో కూడా మాకు ఆదాయం తగ్గుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనౌన్స్ చేసినట్టుగా నెలకు 1000 రూపాయలు, సంవత్సరానికి 12,000 ఇస్తే ఇంతలో కొంతైనా మాకు భారం అనేది తగ్గుతుంది, కుటుంబాన్ని కొంచెం పోషించుకోవడం సరిపోతుంది. మీరు ఇచ్చే 12,000 ఎట్లాగో సరిపోవు. కనీసం ఈ వేరే జిల్లా నుంచి వచ్చిన వెహికల్స్ మీద కట్టడి చేస్తూ, ప్లస్ ఓలా ఊబర్ ర్యాపిడో బైక్స్ కూడా చాలామంది నిరుద్యోగులు కానీ ఉద్యోగం ఉన్న వాళ్ళు కూడా టైంపాస్కో లేకపోతే డబ్బుల కోసం ర్యాపిడో బైకులు నడపడం వల్ల కూడా మాకు గిరాకీలు తగ్గుతున్నాయి. ప్లస్ మహాలక్ష్మి స్కీమ్ వల్ల కూడా మాకు దాదాపు 20% ఆదాయం తగ్గిందని చెప్పేసి ఇక్కడ ఆటో డ్రైవర్లు వాపోతున్న పరిస్థితి. ఇప్పటికైనా గవర్నమెంట్ కలగ చేసుకొని ఆటో డ్రైవర్లకు సంబంధించి మోటార్ రంగంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలి, లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పేసి ఇక్కడ ఆటో డ్రైవర్లు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, ఇందిరా పార్క్ నుంచి.